సో ఫ్రెండ్స్, సెన్సెక్స్ ఈ పర్టికులర్ ట్రెండ్ ఒక్కసారిగా 540 పాయింట్స్ అయితే రేజ్ అయితే అయిందండి. దీనికి గల మెయిన్ రీజన్ ఏంటంటే బేసికల్గా ఇండియాలో వస్తున్న పాజిటివ్ క్వార్టర్లీ రిజల్ట్స్ అనమాట. ప్రజెంట్ ఇండియాలో మనం కనుక అబ్జర్వ్ చేస్తే క్వార్టర్లీ రిజల్ట్స్ అనేవి చాలా పాజిటివ్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఐసిఐసి బ్యాంక్ కానీ, భారతీ ఎయిర్టెల్ కానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ ఇప్పుడు వచ్చిన క్వార్టర్లీ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను చాలా పాజిటివ్గా వచ్చాయన్నమాట. దాంతో పాటుగా సడన్గా యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వచ్చేసరికి ట్రేడ్ డీల్ జపాన్తో ఫైనలైజ్ అయిందని అయితే చెప్పారనమాట. ఆయన దగ్గరగా జపాన్కి ఓన్లీ 15% టారిఫ్ మాత్రమే పెట్టడం అయితే జరిగిందనమాట. సో జాపనీస్ ఇంపోర్ట్స్ ఏవైతే యూఎస్కి వస్తున్నాయో వాటి మీద ఓన్లీ 15% అయితే పెట్టాడు. సో ఇది వచ్చేసరికి మార్కెట్లో ఒక పాజిటివ్ సెంటిమెంట్ని తీసుకొచ్చింది. సో ఇప్పుడు ఈరోజు జపాన్తో పెట్టినోడు అది కూడా 15% వేశాడు కాబట్టి ఇండియాతో ఇంకా చైనాతో అంతకన్నా కాస్త ఇంకా తక్కువ టారిఫ్ వేసి డీల్ని ఏమన్నా కొలిక్కి తీసుకొచ్చే అవకాశం ఉందని అయితే మార్కెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. ఇండియాతో ఇంకా చైనాతో డీల్స్ని కూడా ఫైనలైజ్ అతి త్వరలో చేస్తాడన్న ఊహాగానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. సో బేసికల్గా అందువలన ఈ పర్టికులర్ ట్రెండే మార్కెట్ వచ్చేసరికి చాలా అంటే చాలా పాజిటివ్గా ఈ ఫ్యాక్టర్స్కి రియాక్ట్ అయితే అయింది. సో ఇప్పుడు మన క్వశ్చన్స్ ఏంటంటే వొడాఫోన్ ఐడియా పరిస్థితి ఏంటి? దాంతోపాటు మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఓలా ఎలక్ట్రిక్ షేర్ ఈ పర్టికులర్ ట్రెండ్ ఎందుకు ఎంత అగ్రెసివ్గా రేజ్ అవుతుంది? దాంతోపాటుగా జేపీ పవర్ పరిస్థితి ఏంటి? జొమాటో పరిస్థితి ఏంటి? ఐఆర్ఎఫ్సి కానీ, ఆర్వీఎన్ఎల్ కానీ ఈ రెండు స్టాక్స్ని మనం చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ ట్రెండ్ కొంచెం పాజిటివ్గా ఉన్నాయి. ఐఆర్ఎఫ్సి తాలూకు క్వార్టర్లీ రిజల్ట్స్ అయితే వచ్చాయి, అయ్యేలా వచ్చాయి. ఎస్ బ్యాంక్ పరిస్థితి ఏంటి? సుజలాన్ పరిస్థితి ఏంటి? అండ్ ఐఆర్సిటీసీ పరిస్థితి ఏంటి? సో ఓవరాల్గా తమ్నైల్లో ఉన్న ప్రతి ఒక్క స్టాక్ గురించి ఈ వీడియోలో నేను మీతో చాలా క్లియర్గా డిస్కస్ అయితే చేశాను. ఒక్కొక్క స్టాక్ గురించి చెప్పేటప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ లెవెల్స్లో మన పర్టికులర్ స్టాక్స్లో ఎంట్రీస్ తీసుకోవడం కరెక్టా కాదా? ఒకవేళ ఎంట్రీస్ తీసుకునే పని అయితే మన పర్టికులర్ స్టాక్స్కి టార్గెట్స్ ఎంతవరకు పెట్టుకోవాలి, అయినా టార్గెట్స్ అచీవ్ అవ్వడానికి ఎంత టైం ఫ్రేమ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో ఈ వీడియోలో నేను మీతో మాట్లాడతాను. ముందుగా నేనండి మీ తెలుగు స్టాక్ మార్కెట్ హంటర్ని. మన దగ్గర అయితే టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉందండి. దాంట్లో మనం ఫ్రీగా టిప్స్ కూడా ఇస్తున్నాం. మీరు ఎవరికైనా ఇంట్రాడే ట్రేడింగ్ రాకపోయినా ఇంట్రాడే ట్రేడింగ్ నేర్చుకుందని ఇంట్రెస్ట్ ఉన్నా సరే మన ఈ టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఫర్ ఫ్రీ ఇంట్రాడే టిప్స్ అండ్ కాల్స్ ప్లీజ్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ నేను పిన్ కామెంట్లో అయితే ఇస్తున్నాను. ఆల్మోస్ట్ 60,000 సబ్స్క్రైబర్స్ డైలీ మన ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అండ్ టిప్స్ అయితే పొందుతున్నారు మన ఈ టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ అవుతాయి. సో మీరు కూడా ఫ్రీగా ఇంట్రాడే టిప్స్ అండ్ కాల్స్ పొందాలనుకుంటున్నట్లయితే మన ఈ టెలిగ్రామ్ ఛానల్కి మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. మన సబ్స్క్రైబర్స్లో మీరు కూడా ఫ్రీగా ఇంట్రాడే ట్రేడింగ్ అయితే నేర్చుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ తాలూకు లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో అయితే ఇస్తున్నాను కదా. దయచేసి మన టెలిగ్రామ్ ఛానల్కి ఎవరైనా సరే జాయిన్ అవ్వాలనుకుంటున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ లేదంటే పిన్ కామెంట్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ మాత్రం క్లిక్ చేసి జాయిన్ అవుతామండి. సో దట్ మీరు వచ్చేసరికి మిగతా టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అయితే అవ్వకుండా ఉంటారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థం కావాల్సిన విషయం ఓలా ఎలక్ట్రిక్ గురించి. ఈ పర్టికులర్ ట్రెండే ఎందుకు ఇంత అగ్రెసివ్గా పెరిగిందో తెలుసా? బేసికల్గా ఓలా వాళ్ళు వచ్చేసరికి ఒక విచిత్రమైన పోస్ట్ అయితే వచ్చారనమాట. ఏంటంటే వీళ్ళ పోస్ట్ ఏంది చూడండి. ఓలా ఎలక్ట్రిక్ ఎక్స్పెక్ట్స్ ఇట్స్ రెవెన్యూ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2026 టు బీ బిట్వీన్ 4,200 crore to 4,700 crore అనమాట. అంటే ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు అసలుకి వీళ్ళకి రెవెన్యూస్ ఎంత వచ్చాయి ఒక్కసారి నేను మీకు చూపిస్తా. ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ ఫైనాన్షియల్స్కి వెళ్తే మనకు అది అర్థమైద్ది. వీళ్ళ రెవెన్యూస్ థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్లోనే ఉంది. అలాంటిది వీళ్ళ రెవెన్యూ సడన్గా లేదంటే స్క్రీనర్ అయినా ఓపెన్ చేసి చూపిస్తాను నేను అసలుకి. సో దీంట్లో ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీని కనుక చూసుకుంటే వీళ్ళ తాలూకా ఒక్కసారి మనం రెవెన్యూస్ చూద్దాం. సో వీళ్ళ తాలూకా సేల్స్ ఎంత ఉన్నాయి? ఎస్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో ఇది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద, ఇది వచ్చేసరికి క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ మీద. సో మన ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద చూసుకున్నట్లయితే దాదాపు 5,000 కోట్ల నుంచి వీళ్ళ రెవెన్యూ ఇంకా పడిపోయిందనమాట. సో ఈ పర్టికులర్ ఇయర్ మొత్తానికి మేబీ 3,600 crores ఉండొచ్చు టర్న్ ఓవర్ అనేసరికి మనకి ఊహాగానం అయితే వస్తున్నాయి. బట్ ఓలా వాళ్ళు ఏమంటున్నారంటే మా రెవెన్యూ 2026లో పెరగబోతుంది. సో మా రెవెన్యూ ఇంకా ఇక్కడి నుంచి కరెంట్ మార్కెట్ లెవెల్స్ నుంచి 4,200 నుంచి 4,700 crore అంటే ఉండాల్సిన రెవెన్యూ కూడా పెరగబోతుంది అని జస్ట్ వీళ్ళు చెప్తున్నారు. బట్ నిజానికి రియాలిటీ ఏంటంటే వీళ్ళ సేల్స్ పడుతున్నాయి. సో ఇక్కడ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే వీళ్ళ రెవెన్యూస్ బాగాలేనప్పటికీ కూడాను, వీళ్ళ సేల్స్ పడిపోతున్నప్పటికీ కూడాను వీళ్ళు వచ్చేసరికి న్యూస్ ఆర్టికల్స్లో మా రెవెన్యూస్ ఇప్పుడు కాదు ఒక 2 years తర్వాత పెరగబోతున్నాయి అలా చెప్తున్నారు అనమాట. కానీ ఎందుకు పెరగబోతున్నాయి అనే విషయం మాత్రం వీళ్ళు చెప్పట్లేదు. ఆ పాయింట్ అయితే వీళ్ళు చెప్పాలి బేసికల్గా ఇంత చెప్పిన వాళ్ళు. సో అంటే ఫ్యూచర్లో వీళ్ళ రెవెన్యూ ఎంత బాగా ఉండబోతుంది అని మార్కెట్ ఎస్టిమేట్ చేసుకొని ఈ పర్టికులర్ స్టాక్ ఈ పర్టికులర్ ట్రెండే రేజ్ అయింది. దీంట్లో ఒక బ్లాక్ డీల్ కూడా జరిగిందనమాట. ఇక్కడ మనకు ఒక విషయం అర్థం అవ్వాలి. బ్లాక్ డీల్ జరిగేటప్పుడు ఎవరు ఈ పర్టికులర్ షేర్స్ని కొన్నారు, ఎవరు ఈ పర్టికులర్ షేర్స్ని అమ్మారు అనే విషయం కూడా మనకు అర్థం అవ్వాలన్నమాట.
అప్పుడే ఓలా ఎలక్ట్రిక్ విషయంలో మనం ఏదైనా అడుగులైతే వేయగలం. నేనైతే ఇన్ని రోజులు కూడాను నా స్టాండ్ మీద నేను ఉన్నాను. ఇన్ని రోజులు నాకు ఓలా ఎలక్ట్రిక్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. ఈరోజు కూడా బ్లాక్ డీల్ జరిగినంత మాత్రాన, షేర్ ఇంత అగ్రెసివ్గా ఒక్కరోజు ఇంత % రైజ్ అయినంత మాత్రాన నేను ఫ్లిప్ అవుతావునండి. నేను నా మాట మీద నేను ఉంటా. నేను అన్లెస్ ఆర్ అంటిల్ ఓలా ఎలక్ట్రిక్ తాలూకా ఫైనాన్షియల్స్, టెక్నికాలిటీస్, ఫండమెంటల్స్ స్ట్రాంగ్ అయ్యేంత వరకు నేనైతే ఈ కంపెనీ జోలికైతే పోను. సో నేనైతే నా మాట మీద అయితే నేను ఉంటాను. ఇన్ కేస్ ఈ 3 కనుక ఫైనలైజ్ అయ్యి ఈ 3 కనుక నిజంగా స్ట్రాంగ్ అయితే అప్పుడు మళ్ళీ దీని గురించి నేనే పాజిటివ్గా చెప్తాను. అప్పుడు దాకా నేనైతే చెప్పలేను అనమాట. సో మీకైతే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మరి జేపీ పవర్ వాళ్ళ పరిస్థితి ఏంటి? జేపీ పవర్ వాళ్ళ పరిస్థితి ఏంటంటే బేసికల్గా లాస్ట్ ట్రేడింగ్ డే దాదాపు 8 కోట్ల షేర్స్ ఒక్కసారిగా ట్రేడ్ అవుతాయని, అంతకన్నా ముందు 12 కోట్లు, 13 కోట్లు. సో ఇక్కడ మీకు చూస్తున్నట్లయితే వాల్యూమ్స్ రోజుకి తగ్గిపోతున్నాయి. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? 103 కోట్లకు వాల్యూమ్ వెళ్ళినప్పుడు షేర్ 27 రూపాయలకి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి 47 కోట్ల వాల్యూమ్, 32 కోట్ల వాల్యూమ్, 15 కోట్ల వాల్యూమ్, 19 కోట్ల వాల్యూమ్, 12 కోట్ల వాల్యూమ్, ఇప్పుడు 8 కోట్ల వాల్యూమ్స్కి. అంటే రోజుకి రాను వీళ్ళ వాల్యూమ్స్ అనేవి తగ్గుతూ ముందుకెళ్తున్నాయి. సో ఇక్కడ మనకి ఏం అర్థం కావాలి? వాల్యూమ్స్ ఎందుకు తగ్గుతున్నాయి? ఎవరికి ఈ పర్టికులర్ స్టాక్ మీద ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది అంటే రిటైలర్స్ ఒకరోజు వస్తారు, వచ్చి అందరూ ఎలాంటి యూఫోరియాలో ఉంటారంటే, అంటే చాలామందికి దీని గురించి తెలిసే ఉంటుంది, జస్ట్ తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. ఎలా ఉంటుందంటే సడన్గా స్టాక్ మార్కెట్లోకి ఎవరైతే కొత్తగా వస్తారో వాళ్ళని టెంప్ట్ చేసే విషయాలు అనమాట ఇలాంటివి. సడన్గా అదాని వచ్చేసరికి జేపీ పవర్ని ఎక్వైర్ చేస్తుంది అనగానే ఆటోమేటిక్గా మనిషి అన్నతనికి ఆశ తప్పకుండా వచ్చింది. ఇన్ కేస్ నాకే వచ్చింది అనమాట. నేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ చేసి చూస్తాను అనమాట. అదాని వాళ్ళు కొంటే మన స్టాక్కి ఎంత లాభం ఏంటి అవన్నీ ఒకసారి చూసుకుంటా. కొంతమంది స్టాక్ మార్కెట్లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇలాంటివన్నీ చూడరు అనమాట. అసలుకి ఎవరో ఎక్కడో ఏదో చిన్న పోస్ట్ పెడతారు, ఆ టెలిగ్రామ్లోనో అంటే వాట్సాప్లోనో లేదంటే ఏదో ఒక న్యూస్లోనో ఎక్కడొక్కడ చిన్న చూస్తారనమాట. లేదంటే ఈ మనీ కంట్రోల్లో కమెంట్స్ ఉంటాయి, ఆ కమెంట్స్లో ఎక్కడో చూస్తారు. అవి చూసేసి అనవసరంగా ఏదో ఒక విచిత్రమైన డెసిషన్ తీసుకుంటారనమాట. తీసుకెళ్ళి 1 లక్ష పెట్టడం, 2 లక్షలు పెట్టడం, హైలో కరెక్ట్గా అందరూ ఆ 103 crores వాల్యూమ్ వచ్చింది చూసారు, ఆ రోజు అగ్రెసివ్గా కొనేస్తారనమాట. సో ఆబ్వియస్గా అప్పుడు ఏం జరిగిద్ది? ఎవరెవరైతే ఆ రోజు అమ్ముకున్నారో వాళ్ళు మంచి విపరీతమైన లాభంలో ఉన్నారు, ఎవరెవరైతే ఆ రోజు కొన్నారో విపరీతమైన నష్టంలో ఉన్నారు. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఆ రోజు నేను వీడియో చేసి మరీ చెప్పా, 103 crore వాల్యూమ్ ఉంది అంటే ఈరోజు షేర్ ఇంతగా పెరిగింది అంటే ఎవరెవరు కొన్నారు, ఎవరెవరు అమ్మారో ఆ విషయాన్ని అర్థం చేసుకోండి. కొన్న వాళ్ళందరూ ఎలాంటి మైండ్ సెట్లో ఉంటారంటే మేమంతా మేధావులు అనే మైండ్ సెట్లో ఉంటారనమాట. మాకు డబ్బులు వచ్చేస్తున్నాయి, మేము కరెక్ట్గా మంచి పొజిషన్లో ఎంట్రీ తీసుకుందామని ఎవరైనా ఎంట్రీ తీసుకుంటారు. కొనేవాడు ఎవడు కూడాను నేను తక్కువ పొజిషన్లో తీసుకున్నాను, నేను నష్టపోతానేమో అని ఎంట్రీ తీసుకోడు. స్టాక్ మార్కెట్లో ₹1 పెట్టే ప్రతి ఒక్క వ్యక్తి ఏమనుకుంటాడంటే ఇది కరెక్ట్ పాయింటే, ఇక్కడి నుంచి షేర్ పెరగబోతుంది అనే దృక్పథంతోనే ఉంటాడనమాట. కానీ ఆ రోజు నేను వీడియోలో చెప్పాను, అంతమంది మీరంతా మేధావులు అనుకొని కొన్నారు కదా, ఆ మిగతా అమ్మిన వాళ్ళందరూ ఎవరు? అమ్మిన వాళ్ళందరూ మేధావులు కాదా అంటే అమ్మిన వాళ్ళే మేధావులు అక్కడ. సో నేను అది చెప్పాలనుకుంటుంది. సో ఈ పర్టికులర్ స్టాక్ గురించి నీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొన్ని రోజులు ఎలాగే ఉండబోతుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ జొమాటో పరిస్థితి ఏంటి? జొమాటోతో క్వార్టర్లీ రిజల్ట్స్ బాగా వచ్చాయి. ఈ పర్టికులర్ ట్రెండే పెద్దగా ఏం మొమెంటం అయితే లేదనమాట. ప్రాఫిట్ రాకపోయినా రెవెన్యూ చాలా బాగా ఇంప్రూవ్ అయింది. సో ఇక్కడి నుంచి జొమాటోకి మంచి మంచి టార్గెట్స్ ఉన్నాయి. ఇప్పుడు కాదు, మనం జొమాటోని ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి పాజిటివ్గా చూస్తున్నాం అనమాట. ఐఆర్ఎఫ్సి పరిస్థితి ఏంటి, దాని తర్వాత రైల్ వికాస్ నిగమ్ పరిస్థితి ఏంటి, ఈ రెండింటి గురించి చెప్తాను. ఐఆర్ఎఫ్సి ఇంకా రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్లో మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఐఆర్ఎఫ్సి తల క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చాయి, రెవెన్యూ పెరిగింది, ప్రాఫిట్ కూడా పెరిగింది. ఈ రెండు బాగానే ఉన్నాయి. కానీ ఇక్కడ మీరు చూడాల్సిన విషయం ఏంటంటే ప్రాఫిట్ పెరిగింది, రెవెన్యూ పెరిగింది కదా. సో ఇప్పుడు నుంచి ఇక్కడ ఈ పర్టికులర్ స్టాక్ గురించి మనం ఏమైనా పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇక్కడ నుంచి ఏమన్నా రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అంటే మ్యూచువల్ ఫండ్స్ స్లైట్గా ఈ జూన్ మంత్లో ఇంట్రెస్ట్ తీసుకున్నాయి. సో మీరు చూసుకున్నట్లయితే 29 లక్షల షేర్లను మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కున్నాయి. మంచి లెవెల్స్లోనే ఉంది స్టాకు, మంచి రేట్లోనే ఉంది కాబట్టి ఎస్ ఇట్స్ ఎ గుడ్ మూవ్ అనమాట. కానీ మంచి లెవెల్స్ చూసుకోండి. ఇలాంటి పిఎస్యూ స్టాక్స్ ఎలాంటివి అంటే ఐఆర్ఎఫ్సి కానీ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ కానీ ఇవన్నీ కూడాను ఎప్పుడు బాగా కదులుతాయి అంటే బడ్జెట్ టైంలో కదులుతాయి. సో ఎవరికైతే తెలియదో నేను మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ వచ్చేసరికి ఐఆర్కాన్ ఇంటర్నేషనల్తో మర్జ్ అవబోతుంది. ఇప్పుడు కాదు, ఒక 3 years బ్యాక్ 2022లో వచ్చింది దాని అప్రూవల్. ఇప్పటికి ఇంకా మర్జ్ అవ్వలేదన్నమాట. సో ఈ గవర్నమెంట్ స్టాక్తో వ్యవహారాలు ఎలా ఉంటాయి? సో అప్పుడు ఎవరైతే మర్జర్ న్యూస్ చూసుకొని ఎంట్రీస్ తీసుకున్నారో ఇప్పటికీ
మనకి ఆ మర్జర్ అనేది జరగలేదు. అర్థమవుతుందా? అంటే ఒకటి జరుగుతుంది అని మీరు తీసుకుంటే స్టాక్ మార్కెట్లో మీరు అడుగు పెడితే అది జరగడానికి మీకు 1 year పట్టచ్చు, 2 years పట్టచ్చు, 3-4 years కూడా పట్టచ్చు. టైం చాలా పట్టిద్ది. అంత పేషెన్స్ ఉంటే వీటిల్లోకి రావాలని నేను చెప్తున్నాను అనమాట. అంత పేషెన్స్ లేదు అని అనుకుంటున్నట్లయితే ఇలాంటి వాటికి దూరంగా ఉండడమే బెటరు. సో మ్యూచువల్ ఫండ్స్ హోల్డింగ్స్ బేసికల్గా నాకు IRFCకి నచ్చింది. మరి లైక్ RVNL పరిస్థితి ఏంటి, టెక్నికాలిటీస్ ఎలా ఉన్నాయి? టెక్నికాలిటీస్, ఫండమెంటల్స్ IRFC, RVNL రెండింటికి బాగానే ఉన్నాయి. కానీ నేను మీకు ఇక్కడ చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్స్. సో రీసెంట్గా మ్యూచువల్ ఫండ్స్ దాదాపు మీరు చూసుకున్నట్లయితే 7 lakhs ఆఫ్ ద RVNL అమ్మేసుకున్నాయి. సో సడన్గా ఎక్కువ క్వార్టర్ ఎందుకు అమ్మారు అన్న విషయం అయితే ఇంకా బయటికి రావట్లేదు. నేను అనుకోవడం కొద్దిపాటి పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకున్నాయి కంపెనీస్. ఎందుకంటే మనకి ఫిబ్రవరి దాకా ఈ పర్టికులర్ షేర్లో, లేదంటే ఈ లోపల మనకు వచ్చేసరికి ఏదైనా పెద్ద రైల్వేస్కి సంబంధించిన అంతవరకు గవర్నమెంట్ ఏదైనా పెద్ద అనౌన్స్మెంట్ వస్తే కానీ ఇవి ర్యాలీస్ ఇవ్వవు. కానీ వస్తే మాత్రం ఖచ్చితంగా ఇస్తాయి. సంవత్సరానికి ఒకసారి తప్పకుండా రైల్వేస్ మీద గవర్నమెంట్ ఏదో ఒకటి చెప్పిద్ది. లాస్ట్ ఇయర్ ఏంటంటే బేసికల్గా గవర్నమెంట్ చెప్పలేకపోయింది. సో గవర్నమెంట్ వచ్చేసరికి బడ్జెట్ అంతా తీసుకెళ్ళి మిగతా వాటి మీద పెట్టింది. రైల్వేస్కి బడ్జెట్ పెద్దగా కేటాయించింది కానీ లాస్ట్ ఇయర్ ఎంత ఉందో కూడా ఈ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్ కూడా అంతే బడ్జెట్ కేటాయించడం వల్ల మనకు వచ్చేసరికి అంత అంత పాజిటివ్గా అనిపించలేదు అనమాట. అది పాజిటివ్ న్యూస్ అయినప్పటికీ కూడాను. ఎస్ బ్యాంక్ పరిస్థితి ఏంటి? ఎస్ బ్యాంక్ని వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉంచాలి. ప్రజెంట్ ఎస్ బ్యాంక్ తాలూకా రిజల్ట్స్ కూడా బాగానే వచ్చాయి. మార్కెట్ ఇంకేమన్నా పాజిటివ్గా ఉండి ఇంకేదన్నా ఎస్ బ్యాంక్ తాలూకా ఎక్వైరేషన్ లాంటివి ఏమన్నా వస్తే అప్పుడు ఎస్ బ్యాంక్ ఇంకాస్త ముందుకెళ్ళిద్ది. అప్పుడు మనం వెయిట్ చేయాలి. మూమెంటం అనేది రాదు, తుఫాన్ వచ్చింది అప్పుడు ఒకసారిగా. సుజలాన్ పరిస్థితి ఏంటి? సుజలాన్ తాలూకా క్వార్టర్ రిజల్ట్స్ ఇంకొక 1 month తర్వాత కానీ రావు. అప్పుడు దాకా వెయిట్ చేద్దాం. సో సుజలాన్ మంచి పొజిషన్లో ఉందా? టెక్నికాలిటీస్ బాగున్నాయంటే ఎస్, చాలా బాగున్నాయి. సో మిగతా స్టాక్స్ గురించి చెప్తాను. కానీ అంతకన్నా ముందు వీడియో ఇక్కడ చూసిన వాళ్ళు ఈ వీడియో మీకు నచ్చుతున్నట్లయితే తప్పకుండా వీడియోకి ఒక్క లైక్ అయితే వేసి మమ్మల్ని మా టీంని ఎంకరేజ్ చేయాలి. ఈ వీడియోకి నేను మీకు ఇస్తున్న టార్గెట్ 1000 likes. 1000 likes పడిన వెంటనే ఇండియాలో ఇప్పుడు మనకి 50 రూపీస్కి, 30 రూపీస్కి, 100 రూపీస్కి ఆ రేంజ్లో కొన్ని సెట్ ఆఫ్ ఒక పెన్నీ స్టాక్స్ ఉన్నాయన్నమాట. సో ప్రెజెంట్ ఇప్పుడు ఆ పెన్నీ స్టాక్స్ చాలా మంచి లెవెల్స్లో ఉన్నాయి. సో అలాంటి పెన్నీ స్టాక్స్ గురించి ఒక మంచి డెడికేటెడ్ వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో పెన్నీ స్టాక్స్ మీద వీడియో కావాలనుకున్న వాళ్ళకి ఈ వీడియోకి నేను మీకు ఇస్తున్న టార్గెట్ 1000 likes. 1000 likes పడిన వెంటనే పెన్నీ స్టాక్స్ మీద ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఈ లోపల మీ పోర్ట్ఫోలియోలో ఏదైనా షేర్ ఉంది, ఆ షేర్ని మీరు బై చేద్దాం అనుకుంటున్నారా, సెల్ చేద్దాం అనుకుంటున్నారా, పోనీ యావరేజ్ చేద్దాం అనుకుంటున్నారా? కింద కామెంట్ సెక్షన్లో మీ షేర్ యొక్క యావరేజ్ ప్రైస్ అండ్ కవరేజ్ కామెంట్ చేసినట్లయితే మీ కామెంట్స్ అన్నిటికీ రిప్లైస్ ఇస్తాను. లాస్ట్ 1 week 1000 కన్నా ఎక్కువ కామెంట్స్కి రిప్లైస్ ఇచ్చాను. ఈ వీక్ కూడా ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై అనేది ఇస్తాను. అలా కాకుండా మీ పోర్ట్ఫోలియో ఎంత స్టాక్ ఉంది, ఆ స్టాక్ గురించి మీరు అయితే డెడికేటెడ్గా వీడియో పెట్టిద్దాం అనుకున్నా సరే కింద కామెంట్ సెక్షన్లో ఆ స్టాక్ పేరు మెన్షన్ చేయొచ్చు. ఎక్కువగా ఎవరైతే ఏ స్టాక్ గురించి ప్రస్తావిస్తారో తప్పకుండా ఆ స్టాక్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఈ క్రమంలో మీరు ఏదైనా స్టాక్స్ని బై చేస్తున్నా, సెల్ చేస్తున్నా, ఈ డిమాట్ అకౌంట్ బ్రోకర్స్ ఎక్కువ బ్రోకరేజ్ ఛార్జెస్ చెల్లిస్తూ ఉంటారు మీరు వాళ్ళకి. అలా మీరు లైక్ తెలియకుండానే వాళ్ళకి ట్రాన్సాక్షన్ ఛార్జెస్, యాన్యువల్ అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్, హిడెన్ ఛార్జెస్, బ్రోకరేజ్ ఛార్జెస్ చాలా కడుతుంటారనమాట. ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఆ డబ్బులంతా కలిపి లెక్కేసుకుంటే ఆ డబ్బులతో అసలు మీరు బ్రోకరేజ్ ఛార్జెస్కి కట్టే డబ్బులతో మీరు అసలు బ్లూ చిప్ స్టాక్స్ కొనుక్కోవచ్చు, వేలల్లో ఉంటాయి. సో నేను చెప్తున్న విషయం ఏంటంటే అలా వాళ్ళకి డబ్బులు కట్టి అనవసరంగా వేస్ట్ చేసుకోవడం కన్నా కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ తాలూకు ఫ్రీ డిమాట్ లింక్ ఇస్తున్నాను. ఈ ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్ ద్వారా మీరు ఫ్రీ డిమాట్ అకౌంట్ 5 నిమిషాల్లో ఓపెన్ చేసుకోవచ్చు. నచ్చపోతే 5 నిమిషాల్లో క్లోజ్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు దాకా డిమాట్ అకౌంట్ మీకు లేకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా మీరు కనుక ఓపెన్ చేసుకున్నట్లయితే మీరు కనుక మన టెలిగ్రామ్ ఛానల్కి వచ్చి మీకు ఏదైనా స్టాక్ని బై చేయాలనుకున్నా, సెల్ చేద్దాం అనుకున్నా, ఇంకేదైనా చేద్దాం అనుకున్నా సరే కింద కామెంట్ సెక్షన్లో లేదంటే టెలిగ్రామ్ ఛానల్లో మా టీంతో కనెక్ట్ అవ్వచ్చు. మేము కానీ మా టీం కానీ ఈ విషయంలో మీ దగ్గర నుంచి 1 రూపీ కూడా తీసుకోము, వాళ్ళు కూడా అడగరని చెప్తున్నాను అనమాట. సో మా సైడ్ నుంచి ఎవరైతే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటున్నారో మేము మీకు ఇస్తున్న ఆఫర్ ఇదనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం చూసుకుంటే వొడాఫోన్ ఐడియా పరిస్థితి ఏంటి? సో వొడాఫోన్ ఐడియా మనం కనుక అబ్జర్వ్ చేస్తే సో రీటైల్ ఇన్వెస్టర్స్ వచ్చేసరికి వొడాఫోన్ ఐడియాని ఎక్కువగా నమ్ముతున్నారనమాట. సో ఇది రీసెంట్గా వచ్చింది ఈ న్యూస్. ఏంటంటే క్లియర్గా చెప్తా చూడండి. అసలు మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే పబ్లిక్ దగ్గర వొడాఫోన్ ఐడియా స్టాక్స్ ఎన్ని ఉన్నాయి? మార్చ్ క్వార్టర్లో 23% ఉన్నాయి. ఇప్పుడు పబ్లిక్ దగ్గర ఓన్లీ 15% ఉన్నాయి. అది ఫస్ట్ పాయింట్ మీరు గమనించాలి.
కానీ న్యూస్లో ఏం చెప్తున్నాయి అంటే వొడాఫోన్ ఐడియా షేర్స్ బ్రాడ్ బై అనదర్ 1 lakh రీటైల్ షేర్ హోల్డర్స్ డ్యూరింగ్ ద జూన్ క్వార్టర్. అంటే మ్యూచువల్ ఫండ్స్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ వచ్చేసరికి ట్రిమ్డ్ దేర్ హోల్డింగ్స్ డ్యూరింగ్ ద ఏప్రిల్ జూన్ పీరియడ్ అని చెప్తున్నారు. అంటే న్యూస్ ఆర్టికల్స్ అన్నీ మనకేం చెప్తున్నాయి అంటే వొడాఫోన్ ఐడియా స్టాక్స్ అన్నీ కూడాను మ్యూచువల్ ఫండ్స్ ఇంకా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అన్నీ కూడాను ఎక్సెట్ అయిపోతున్నాయి, జనాలే అనవసరంగా తెలియక కొనేసుకుంటున్నారు అని చెప్తున్నారు అనమాట. కానీ డేటా చూస్తుంటే మనకేం అర్థమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ దగ్గర షేర్ హోల్డింగ్ తగ్గింది, అర్థమవుతుందా మీకు? ఇక్కడ నేను మీకు నెంబర్సే చూపిస్తున్నాను, వాళ్ళే చెప్పింది ఆ విషయం కూడా. సో ఏ న్యూస్ ఛానల్స్ ఏం చెప్పినాయో అదే విషయాన్ని నేను మీకు నెంబర్స్లో చూపిస్తున్నాను. ఇక్కడ ఏం జరిగింది? మార్చ్లో బేసికల్గా జనాల హోల్డింగ్ తగ్గింది. డిఐఎస్ ఏం చేస్తున్నాయి? మ్యూచువల్ ఫండ్స్ బేసికల్గా మేబీ మార్చ్ 2025 నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటే తగ్గింది. బట్ లాస్ట్ మంత్ ఏప్రిల్ నుంచి కంపేర్ చేసుకున్నట్లయితే మ్యూచువల్ ఫండ్స్ సడన్గా కొనుక్కున్నాయి కదా స్టాక్స్ని, అర్థమవుతుందా మీకు? సో నేను అది చెప్పాలనుకుంటున్నా. సో న్యూస్ ఛానల్స్ ఎప్పుడు మనకి వేరే రకంగా న్యూస్ని చెప్తూ ఉంటాయి. మనం ఏ రకంగా ఆలోచించాలో వాళ్ళు మనకు తెలియకుండానే మన బ్రెయిన్లో విత్తనాలు నాటుతూ ఉంటారు. అది పెరిగి మహావృక్షం అయితే మనకే నష్టం. సో వేటిని నమ్మొద్దు, నన్ను నమ్మొద్దు, వాళ్ళని నమ్మొద్దు, ఎవరిని నమ్మొద్దు. నెంబర్స్ని మాత్రం నమ్మండి, నెంబర్స్ని చూసి అర్థం చేసుకోండి అని నేను మీకు చెప్తున్నాను అనమాట. సో ప్రజెంట్ ఇప్పుడు వొడాఫోన్ ఐడియాలో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చాక మనం డిసైడ్ అవుదాం. సో ఓవరాల్గా ఈ అన్ని స్టాక్స్ గురించి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. వన్స్ అగైన్ నేనండి మీ తెలుగు స్టాక్ మార్కెట్ హంటర్ని. ఉంటానండి. థ్యాంక్ యూ అండి.